నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. మరిపల్లిలో వైసీపీ ఎన్నికల ప్రచారం. మరిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్న దొర. విజయనగరం పట్టణంలో కోట జంక్షన్ నుంచి సింగపూర్ సిటీ వద్ద వరకు స్వీప్ ఆధ్వర్యంలో ర్యాలీ. విజయనగరం ఆర్ఎన్బి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం మీడియా సమావేశం. అన్ని రంగాలలో బాగా వెనుకబడి ఉన్న సగరులను తెదేపా అధికారంలోకి వచ్చాక అన్నింటిలో ప్రాధాన్యత కల్పిస్తామని తెలియజేసిన గాజువాక అసెంబ్లీ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. విజయనగరం ఆర్ఎన్బి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో మన్యం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శత్రుచరణ పరీక్షిత్ రాజు మీడియాతో మాట్లాడుతూ, కాళ్ళ గౌరీ శంకర్రావు, నీకు సంబంధం లేని విషయం, కోర్టులో కేసు ఉన్న స్థల వివాదంపై ప్రెస్ మీట్ పెట్టి వీరభద్ర స్వామిపై ఆరోపణలు చేసి బురద చల్లడం సరైన పద్ధతి కాదు. ఇది మా వ్యక్తిగత సమస్య. ఈ మధ్యనే మీరు పార్టీ మారి మీకు చేయడానికి చెప్పుకోవడానికి ఏమీ లేక ఎలక్షన్ సమయంలో ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేసి ప్రశాంతంగా ఉన్న విజయనగరం పట్టణంలో గొడవలు సృష్టించడం సరైన పద్ధతి కాదు. టీడీపీ పార్టీ వారి వరకు ఏమి చేశారో, ఇక నుంచి ఏమి చేయాలనుకుంటున్నారో ప్రజలకి చెప్పడం మంచిది. అంతే తప్ప మా వ్యక్తిగత విషయాల్లో తలదూర్చి ఆరోపణలు చేసి బురద చల్లడం మీలాంటి సీనియర్ నాయకులకు తగదు అన్నారు. మీరు ల్యాండ్ టైటిల్ డీడ్ ఈ డిజిటలైజేషన్ మీరు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే మీకు దళారీ వ్యవస్థ కావాలా, పెత్తందారీ వ్యవస్థ కావాలా, నాయకుల దగ్గరికి జనాలు రావాలా, మీ గేట్ల దగ్గర నించోవాలా, 10 సార్లు తిరగాల, 10 మంది సంతకాలు చేయాలి. 10 మంది సంతకాలు చేసిన తర్వాత మీ నాయకుడిని పట్టుకొని వెళ్తే అప్పుడు మీరు పని చేస్తారు. అది మీ వ్యవస్థ. ఈ 5 సంవత్సరాలు ఎటువంటి అరాచకాలు, ఎటువంటి దౌర్జన్యాలు బెదిరి లేకుండా మేము తీసుకెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి మీరు అదే సిస్టమ్ని మీరు అవలంబిస్తున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. దిస్ ఈజ్ అ డిస్ప్యూటెడ్ ఇన్ కోర్ట్. When it is in court, you don't have any rights to talk. బట్ నాకు కూడా రైట్ లేదు మాట్లాడడానికి. కానీ నా బాధ ఏంటంటే 6 రోజుల ఎలక్షన్ ఉంది. ప్రజలకి మీరు లేనిపోని చెప్తే నేను క్లియర్ చేసుకోకపోతే జనాలు ఇలాంటివి నమ్ముతారు. ఎందుకంటే మీరు ఒక పెద్ద మనిషే, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు గౌరీశంకర్ గారు. కాబట్టి మీలాంటి పెద్దవాళ్ళు ఇలాంటి నోట్ల నుంచి ఈ ఎలక్షన్ టైంలో మీరు దారి తప్పి ఓట్ల కోసం ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అది మంచి పద్ధతి కాదు. మిమ్మల్ని చూసి జనసేనలో తిరుగుతున్న కుర్రోళ్ళు నేర్చుకోవాలా ఇలాంటి మీ నడవడికలు. మీరు ఎలాంటివి అయితే ఇలాంటివి నేర్చుకుంటారు. వాళ్ళు పాపం అమాయకులు, సగం మందికి ఓట్లు ఉన్నాయి, సగం మంది పాపం ఓట్లు లేవు, సగం మందికి కొత్త ఓట్లు ఉన్నాయి. కొత్తగా ఓటు వేసి మళ్ళీ ఆ పరిస్థితి రాకూడదంటే మీకు జనాలు ముందు చెప్పారు ఇలా చేయకూడదని. మళ్ళీ మీరు అలాగే చేస్తే ఎలాగా? మీరు మారాలి కదా. ప్రజలకి ఏం చేస్తారో అది చెప్పండి. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారండి? ఇప్పుడు ఈ కొత్త రెవెన్యూ వ్యవస్థని సమూలంగా ముందు ఆస్ట్రేలియా స్టార్టింగ్లో ఏదైతే అమలు చేసిందో మన రెవెన్యూ వ్యవస్థని, ఇప్పుడు ఏదైతే టీడీపీ చెడు ప్రచారం చేస్తున్నారో దాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తాం అంటున్నారు. ఇలాంటి సమస్యలు రాబట్టే కదా ఆయన చెప్తున్నారు. ఇలాంటి మధ్యవర్తులు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా, అలాంటి సెటిల్మెంట్ లేకుండా చేయాలనే కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెప్తున్నారు. మీరు ఎందుకు విరుద్ధం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి? ఎందుకంటే ఇది మీకు ఇలా చేయాలి. మీ డైరెక్ట్ మీ దగ్గరికి రావాలా, మీ గేట్ల దగ్గర నిలబడాలా, మీకు అర్జీలు పెట్టాలా. అదేమో మీరు ప్రతి ఆదివారం అన్నమాట వెళ్ళి మేము అందరూ అర్జీలు పెడితే ఇంత అయిపోయేసరికి మళ్ళీ మంగళవారం కిటికీ వెనకతలు చూస్తే అక్కడ ఇంత కుప్పేస్తుంటుంది. ఈరోజు చూడండి ఎంఆర్ఎండి ఆఫీస్కి సోమవారం ఎన్ని అర్జీలు వస్తున్నాయి. సచివాలయ వ్యవస్థ అలా ఉంది. ఎండిఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎటువంటి ప్రెషర్ లేదు. ఒకప్పుడు ఇన్ని అర్జీలు వచ్చాయి. దాన్ని మంగళవారం ఆ బిల్డింగ్ వెనకతలు చూస్తే ఇలా కాల్చడమే ఆ కుప్పని. అది మీ వ్యవస్థ. మా వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ, డైరెక్ట్ కలెక్టర్ గారు అక్కడి నుంచి సీఎం వ్యవస్థ. దట్ ఈస్ ఆర్ సిస్టమ్. విజయనగరం పట్టణంలో కోట జంక్షన్ నుంచి సింగపూర్ సిటీ వద్ద వరకు స్వీప్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, ఓటు మీ ఆయుధమని, ఫోటో కొని ఎంచుకోవడం ఒక బాధ్యతగా భావించాలని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.
సార్ వెల్కమ్ అసిస్టెంట్ కలెక్టర్ గారిని వెల్కమ్ చెప్పాల్సింది కోరుతున్నాం సార్ అబ్దుల్ గారికి. ఈనాటి మెగా ఉమెన్ ర్యాలీకి నేను రిప్రజెంట్ చేస్తున్నాను. అది మనకి మే 13న పోలింగ్ ఉంది. ఆ రోజు మార్నింగ్ 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ చేస్తున్నాము. ఆ రోజు మనకి పెద్ద పండుగ రోజు. ఎందుకంటే ఇండియా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. అది అందుకే మనం ఆ రోజు పెద్ద పండుగ చేసుకుంటున్నాము. అందుకే మేము ఆ రోజు మీ అందరినీ ఎవరైతే 18+ ఓటర్స్ ఎవరు ఉన్నారో 18+ కానీ పీడబ్ల్యూ ఓటర్స్ కానీ లేకపోతే హోమ్ ఓటింగ్ లాగా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కాకుండా 85+ వాళ్ళకి కూడా హోమ్ ఓటింగ్ ఇవ్వడం జరుగుతుంది. హోమ్ ఓటింగ్ అయితే మన రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. రేపటి నుంచి 10వ తారీఖు వరకు హోమ్ ఓటింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 రోజులు. అలాగే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా చేస్తారు. అలాగే మేము ఆడవాళ్ళందరికీ లాస్ట్ టైం 2019లో చూసుకుంటే ఆడవాళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ అప్పుడు 67% ఉంది. అదే మగవాళ్ళతో పోలిస్తే 1% ఎక్కువ ఓటింగ్ చేశారు లాస్ట్ టైం ఓటింగ్లో. అలాగే ఈసారి ఏం చేస్తున్నామంటే ఇంకా ఆడవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ మంది రావాలని ప్రయత్నిస్తున్నాము. అలాగే లాస్ట్ టైం మన విజయనగరం జిల్లాలో 80% ఓటింగ్ చేయడం జరిగింది. ఓటింగ్ పోలింగ్ టర్నౌట్. ఇలాగే ఈసారి జనరల్ ఎలక్షన్స్లో మనకి 100% పోలింగ్ టర్నౌట్ ఉండాలని నేను ఎదురు చూస్తున్నాను మీ దగ్గర నుంచి. సో దయచేసి మా తరఫున దయచేసి మీరందరూ పోలింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఓట్ వేయండి. సో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఆల్రెడీ ప్రికాషన్స్ తీసుకున్నాము. మీకు వాటర్ కానీ శానిటైజర్ కానీ ఏదైనా అన్ని ఫెసిలిటీస్ మీకు అయితే. అలాగే 18 ఇయర్స్ ఎవరైతే ఫస్ట్ టైం ఓటర్స్ కానీ చేస్తున్నారో అలాగే 18+ ఓటర్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ మరిపల్లిలో వైసీపీ ఎన్నికల ప్రచారం తలపించిన గ్రామ పండుగ సంబరం. మరిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్న దొర అడుగడుగునా నీరాజనాలు పడుతున్న ప్రజలు. ఈ రోజు సాలూరు మండలం మరిపల్లి గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించిన సాలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీడిక రాజన్న దొర ఈ సందర్భంగా జగనన్నను, నన్ను మరియు తనూజా రాణిని ఆశీర్వదించి మే 13వ తేదీన అనగా సోమవారం జరగబోయే ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును బ్యాలెట్ నంబర్ 4 మీద ఫ్యాన్ గుర్తుపై వేసి మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.
దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో మృత్యుంజయ స్వామికి సోమవారం విశేషంగా అభిషేకం నిర్వహించారు. పాలు పెరుగు తేనెతో అభిషేకం చేసి అనంతరం స్వామివారి చక్కగా పుష్పాలతో అలంకరించి విశేషంగా భక్తులు కాలభైరవ స్వామి అభిషేకంలో పాల్గొన్నారు. నగరంలోని 32వ డివిజన్లో ఉమ్మడి అభ్యర్థి తరపున ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ ప్రచారం చేశారు. ఉమ్మడి మేనిఫెస్టోని ప్రతి ఇంటికి తిరిగి వివరించారు. ఆయన మాట్లాడుతూ వారం రోజుల్లో సీఎం జగన్ తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనని అన్నారు. కూటమిలోని జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు అన్నదమ్ముల్లా సమిష్టిగా పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు పాల్గొన్నారు. 2 సంవత్సరాల్లో రెన్యువల్ చేసుకోకపోతే మనం ఏదైనా పనుల్లో పడి రెన్యువల్ చేసుకోకపోతే కోర్టులకి వెళ్ళటానికి కూడా లేదు. అది వేరే వాడి పేరు మీద మన ఆస్తి అటు రిజిస్టర్ అయిపోతుంది. ఇది వాస్తవం. ఇది వాళ్ళు ఎన్ని రకాల బెదిరించినా, చంద్రబాబు గారి మీద, లోకేష్ మీద కేసులు పెట్టినా అవన్నీ కరెక్ట్ కాదు. నేనంట అతను ఏం నారాయణ చెమటలు పట్టే ఫ్యాన్ అయ్యమంటావా అని అడిగా. వద్దు బాబు, 5 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నారు, ఇంక వద్దండి జీవితానికి అనుకుంటా. అది రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు. ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే ప్రజలు ఏంటంటే ఈ దుర్మార్గ పరిపాలన అర్థం చేసుకున్నారు. కాబట్టి బటన్లకి కొంచెం కష్టం. బటన్ నొక్కితే ఆయనకి పేరు వస్తుంది కానీ మాకెందుకు పేరు వస్తుందని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు చాలాసార్లు అన్నారు. ఇప్పుడు మరలా 2 బటన్లు నొక్కమనంటే మేము నొక్కమండి. మేము డైరెక్ట్గా 2 బటన్లు, ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి అద్భుతమైన తీర్పిస్తాం. వారు వన్ సైడ్ చేసేలా విధంగా చేస్తామని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో మాట్లాడుతున్నారు. వీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని రకాల పెయిడ్ ఆర్టిస్టులన్నా, ఇంకోటన్నా, ఏదన్నా సంక్షేమం చూడాలి. ఇంకొకటి ఆవిడ మనం ఏదో నేను చేసిన సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్లో ఉంది, లౌక్యంలో ఆవిడ శ్యామల, యాంకర్ శ్యామల, పావలా శ్యామల కదా, యాంకర్ శ్యామల. ఆవిడ ఏమంటుంది, ఇలాగ చంద్రబాబు గారిని ఒక ముసలి గుంటనక్క, పవన్ కళ్యాణ్ గారు ఒక గుంటనక్క అని మాట్లాడింది. ఇక్కడ నగిరి రోజమ్మ మాట్లాడింది కదా, ఒక దరిద్రుడు నామినేషన్ జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడు. అంటే వీళ్ళకి ఏంటంటే వర్షన్లు ఒకే ఉంటాయి, దాన్ని కొంచెం మార్చి చెప్తుంటారు అన్నమాట. మేమందరం ఇప్పుడు మా టీంలో మా వైఫ్, ఇక్కడ ఉన్న అమ్మాయి అందరూ జనసేన వీర మహిళలు వీళ్ళంతా. మేము కాలినడకన ప్రతి చోట వైజాగ్ రెల్లు వీధి అని ఉంది,
అలాగే మత్స్యకారుల ఇళ్ల స్థలాలు, ఆ పక్కన రోడ్లు మొత్తం దుర్గంధపూరితం, కాలుష్యం, అడుగు తీసి అడుగు పెట్టలేం. ఇంకా అటువంటి ఏరియా ఉంటే ఆమె వచ్చి చక్కగా విశాఖపట్నం చాలా సుందరంగా ఉంది. పక్కన ఎవరిని పెట్టుకున్నాడు? అవంతి శ్రీనివాస్ని పెట్టుకుని, అతనేంటి వచ్చాయమ్మా 5 నిమిషాలు పంపించేస్తానన్నవాడు పక్కన ఉన్నాడనమాట. వాడు ఆ పక్కన పెట్టుకుని విశాఖ సుందర నగరంగా కనపడి, మరి ఇవిడికి ఇచ్చిన పేమెంట్లో విశాఖపట్నం కొంచెం ఎక్కువ చెప్పమని ఏమైనా ఉందేమో మరి మనకు తెలియదు. దుర్గంధపూరితంగా మహిళలందరూ మొన్న మాకు ఫోన్లు చేశారు, కనబడితే చెప్పులు చీపురులతో కొడతామని చెప్పి. ఇది పరిస్థితి. ఇవి కాక మళ్ళీ ఇంకొక ఆయన గౌతమ్ రాజు గారని మా సహనటుడే, ఆయన కూడా వెళ్ళి ఒక కండ వేసుకున్నాడు. కర్మచారుడు ఇడికి తెలియట్లే, ఇడికి అక్కడ ఏం జరుగుతుంది. అన్ని రంగాలలో బాగా వెనుకబడి ఉన్న సగరులను తెదేపా అధికారంలోకి వచ్చాక అన్నింటిలో ప్రాధాన్యత కల్పిస్తామని గాజువాక అసెంబ్లీ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. పాత గాజువాక పార్టీ కార్యాలయం వద్ద సగరుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుతో కలిసి పల్లా పాల్గొన్నారు. సగర సంఘం జిల్లా అధ్యక్షుడు గుర్రం నూకరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పల్లా మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే సగరులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం ఇటీవల బీసీ డిక్లరేషన్ తీసుకువచ్చిందని, దీనివల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు. రాజకీయ ప్రాధాన్యతతో పాటు నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. సంఘం ప్రతినిధులు గండికోటి తాతారావు, నక్కా వెంకటరమణ, ములికి లోవబాబు, నక్కా పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీరు ఓటు వేసేటప్పుడు ఒక్కసారి మీరు సంకల్పించుకోవాలి. ఎందుకంటే ఓటు యొక్క విలువ అందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఓటు వేయమని చెప్పాలి. దేనికి మాట్లాడాలంటే మన ఓట్లు మన భవిష్యత్తు, మన ఓట్లు మన పిల్లల భవిష్యత్తు. గడిచిన 5 సంవత్సరాలుగా మీరు ఒక్కసారి పరిపాలన చూడండి. స్కూల్లోకి వెళ్ళామనుకోండి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ మన రాజధాని రాలేదు. అన్ని రాష్ట్రాలకి రాజధాని కానీ మనకు మాత్రం రాజధాని లేదు. అలాగే ఈ రాష్ట్రంలో అభ్యర్థులంటే 4 లక్షల కోట్లు. అలాగే ఎక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటే ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేదు. విశాఖపట్నాన్ని మనకి రాజధాని చేస్తారని చెప్పి ఈరోజు దేశ రాజధాని అయిందంటే గంగాయి రాష్ట్రీయ రాజధాని అయింది. ఈరోజు ఎంతో మంది పిల్లలు ఆ బాధ్యత పడి తల్లిదండ్రులు బాధపడుతున్న పరిస్థితి. ఏ నాయకుడైనా సరే మంచి సమాజం స్థాపించాలి, మంచి వసతులు కల్పించాలి, తప్పు చేసేవాడిని శిక్షించాలన్న ఆలోచనలో ఉండాలి. అంతేకాని ఎవరు మానవ కాకపోయి నాకు డబ్బులు వస్తే చాలు, మళ్ళీ అదే డబ్బులు అధికారులు పొందాం, అటుగా సంపాదిద్దాం, ఈ సంపాదించిన నాకు ఇవ్వడం ఆలోచించే ఒప్పుకోవడం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన అదే విధంగా ఉంది. ఎప్పుడు కనీసం ఎరగనటువంటి సుమారు 20 కేజీల డ్రగ్స్ ఉంది ఇక్కడ. ఎక్కడి నుంచి వచ్చామంటే మళ్ళీ అధికారులు ఉన్నటువంటి ప్రజలు వస్తారు, దాన్ని అడుగుతుంటే అధికారులు ఉన్నటువంటి ప్రజలు వస్తున్నారు. ఎక్కడికి ఎక్కడికి సమాజం. ఈరోజు విశాఖపట్నం రాజధాని చెప్పాడు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ తన బలాన్ని చాటేందుకు అన్ని జిల్లాల్లో సభలు, బస్సు యాత్రలు చేపడుతుంది. దీనిలో భాగంగా 7వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు పాత గాజువాక కూడలిలో సీఎం సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్, స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తదితరులు సభా స్థలాన్ని పరిశీలించారు. వేదిక పబ్లిక్ కూర్చునేలా పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గత 5 ఏళ్లలో చేసిన సంక్షేమం, అభివృద్ధి ఎన్నికల్లో వైసీపీ విజయానికి దోహదపడుతుంది అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు మాత్రం వైసీపీ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. సీఎం సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో గాజువాకలో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. రేపు సుమారుగా రేపు ఈవినింగ్
5:30కి 3:30కి ఇచ్చాపురంలో, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం ముగించుకొని అక్కడి నుంచి బయలుదేరి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బై రోడ్ 3:30కి అంతా గాజువాక నియోజకవర్గంలోని పాత గాజువాక జంక్షన్లో బహిరంగ సభ జరిగే విధంగా ఏర్పాటు జరుగుతుంది. గాజువాక నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ప్రధాన సందేశం ఇచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం, ఈ సభని పెద్ద ఎత్తున విజయవంతం చేసే విధంగా అందరం కలిసి పనిచేసి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేస్తే రేపు గాజువాక నియోజకవర్గంలో మన అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ విజయానికి, పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ విజయానికి కూడా ఎంతో దోహదపడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ మెసేజ్ ఇస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా పేదవాళ్ళకి, అర్హులైన వాళ్ళందరికీ ఏ విధంగా అవినీతికి తావు లేకుండా ఇంటింటికి పంపించే విధంగా ఇస్తున్నామో అవే రాబోయే రోజుల్లో కూడా మీకు అందాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ మద్దతుగా నిలబడాలని కోరుతున్న జరుగుతుంది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్తున్నారు, మా ప్రభుత్వం వల్ల, మా ముఖ్యమంత్రి గారి వల్ల మీ కుటుంబాలకు మేలు జరిగితే తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించండి అని అడుగుతున్నారు. అదే మెసేజ్ ఇక్కడ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గంలో కూడా ప్రజలు అత్యంత పెద్ద ఎత్తున గొప్పగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విజయం ఇవ్వబోయే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి విశాఖపట్నం పార్లమెంట్లోని గాజువాక నియోజకవర్గం కూడా అంతకన్నా పెద్ద ఎత్తున విజయ సంకేతాలు ఇక్కడి నుంచి ఇచ్చే కార్యక్రమం ఈ సభ ద్వారా వస్తుందని చెప్పి ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.